మసాలా కాజు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. మసాలా కాజు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు. సో ఇందులో గీ యాడ్ చేస్తున్నాను. సో కొత్తగా పెళ్ళైంది కదా, ఎలా ఉంది? కొంచెం ఏమన్నా అలా కొత్త కదా, ఇప్పుడైతే బాగానే ఉంటుంది. మరి మీకు కూడా పెళ్ళైంది కదా, అవును, చాలా డేస్. ఎలా ఉంది? చాలా డేస్ కదా, చాలా ఇయర్స్ అయింది. అద్భుతంగా ఉంది. ఎందుకంటే మా పాప ఉంది కదా. అద్భుతస్య. యా, మనం చాలా బాగుందని ఫీల్ అవ్వాలి. బాగుంది 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 అంతే. బాగుంది అలా చెప్పాలి. లేదు, మా ఆయన చూస్తే ఫీల్ అవుతా. నిజంగా బాగుందమ్మా అలా అనుకుంటున్నారు. సరే, నువ్వు మళ్ళీ రావా, చెప్తా నీ పని. కమాన్, శతమానం బాగు తర్వాత ఇంకొకటి వస్తుంది కదా, ఈ టీవీలోంచి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటావు. ఎందుకు మరి జీడిపప్పు ఏమైంది? అవుతుంది అన్ని. అది కూడా ఇంట్రెస్టింగ్ గా మన డిస్కషన్ వింటుంది. అయిపోతాయి అయిపోతాయి అయిపోతాయి. సో ఇంతకీ శతమానం భవతిలో యాక్ట్ చేయటం ఎలా ఉంది? బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. పాపం ఆ శ్రీకర్ అలా ఏడిపించకపోతే సజెషన్స్ లో నుంచినప్పుడు కోఆపరేట్ చేయొచ్చు కదా కొంచెం. అలా ఎలా బాధపడ్డాడు మొన్న. నేను షార్ట్ లో ఏడిపిస్తాను, తను సపరేట్ గా టీచ్ చేస్తాడు. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఆ సజెషన్స్ లో ఉన్నప్పుడు ఏదో చాలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తావంట. ఇప్పుడు నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. ఆ ఎక్స్ప్రెషన్ నేను సజెషన్ లో ఉన్నప్పుడు ఇవ్వను. ఒకసారి మాకు షార్ట్ లోనే ఫోటో సెల్ఫీ దిగాలి మేము. సో అప్పుడు తన ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ర్యాండమ్ గా నేను ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ తోటి ఫోటో దిగాను. సో అదనమాట, అది చూపిస్తూ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకా ఫోటో అలాగే దాచుకున్నాడా? ఉంది అలాగే. అడగాల్సింది, చూపించేసేవాడు. నాకు తెలియదే ఈ విషయం. బట్ తను పెట్టి చూపించాడు కదా అప్పుడు ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ గా. అదేనా ఎక్స్ప్రెషన్? సో ఇది బౌల్లోకి తీసేసుకున్నాం కదా, మసాలాస్ యాడ్ చేసుకుందాం ఈ బౌల్లో. ఓకే. సో కారం ఎక్కువగా తినే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఎక్కువగానే తింటాను. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని. నేను చాలా ఎక్కువ తింటాను, నీకు తెలియదు నా సంగతి. అలా అని వేయకూడదు కదా ఎమోషన్స్. మరి నన్ను ఎందుకు దృష్టిలో పెట్టుకున్నానంటావు? నువ్వు తక్కువ తింటానని చెప్పు. ఎక్కువ తింటాను, బట్ మనకి ఇందులో మరీ అంత స్పైసీ కూడా బాగోదు కదా. అవును, ఎంత ఉండాలో. సో సాల్ట్ వేసాను, అండ్ ఇది జీరా పౌడర్. ఓకే, ఇది యాడ్ చేస్తున్నాను. సో ఆమ్చూర్ పౌడర్ పుల్లగా తగిలితే బాగుంటుంది కదా, కొంచెం ఎక్కువ వేస్తాను. ఓకే. సో ఇది పెప్పర్. పెప్పర్ నేను మరీ అంత ఎక్కువ వేయట్లేదు, ఆల్రెడీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కదా. సో దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటే రెడీ. సో మసాలా కాజు రెడీ. కాలుతుంది కూడా. సరే, అక్కడ పెట్టే. ఓకే, అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? ఎందుకు? నాకు సర్ప్రైజా? నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏంటి ఇష్టమా? కమాన్, 1 2 3 సర్ప్రైజ్. హలో. 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 హాయ్ ప్రశాంత్ గారు, నా పేరు గీత అండి, నేను తెలుగు రుచి యాంకర్. హలో గీత గారు, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఈరోజు ప్రేక్షకులందరికీ అర్థమైపోయింది కదా. సో ప్రశాంత్ గారు ఎవరంటే మన శ్వేత హస్బెండ్ అన్నమాట. సో మీ ఆవిడ మాకు ఒక 2 అద్భుతమైన వంటలు చేశారు. అద్భుతంగా చేస్తుందండి వంటలు. అవునా? మీ మధ్య జరిగిన సందర్భాలు, మీరు కలిసిన విధానం అన్ని చెప్పింది శ్వేత. సో క్యూట్ గా బాగుంది. అదిగో ఆయన మెల్లిగా ఓకే. ఓకే. సో శ్వేత మాట్లాడు మీ ఆయనతో. చెప్పండి, వీళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పుంటావు కదా, గ్యాప్ లేకుండా నేనేం చెప్తా. చాలా గ్యాప్ తీసుకుందండి బాబోయ్. నేను పెద్ద సినిమా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది ఈవిడ గ్యాపులకి. ఇంతకీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారంటే చెప్పలేదు అని నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే శ్వేత, అదే నువ్వే ఫస్ట్ చేసావు కదా. అబ్బా చూసారా? సరే, శ్వేతలో మీకేం బాగా నచ్చింది అంటే లైక్ తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి, అది పెళ్లి దాకా రావడానికి? మేబీ బ్రాడ్ మైండ్ అండి ఆమెకి, కొంచెం బ్రాడ్ మైండ్ ఎక్కువ. మోర్ ఓవర్ ఆమె లిమిట్స్ తెలుసు అనమాట, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో చాలా బాగా తెలుసు ఆమెకి. అది నాకు చాలా ఇష్టం అనమాట. వచ్చిన దగ్గర నుంచి నా చిట్టిబుర్ర అంటుంది. నా చిట్టిబుర్రలో ఇంత బ్రాడ్ మైండ్ ఉందన్నమాట.
చిట్టు బుర్ర ఏం కాదండి, పెద్ద బుర్ర అది. పెద్దదేనా? సో ప్రశాంత్, చెప్పండి. ఈ నెల రోజుల మీ మ్యారీడ్ లైఫ్ లో మర్చిపోలేని విషయం ఏమన్నా ఉందా? అంటే ఎలా ఉంది పెళ్లి, ఐ మీన్ 1 month ఆఫ్ మ్యారీడ్ లైఫ్? అదే ఫ్యామిలీ సర్కస్ లో ఉన్నామండి. సర్కసా? అదే అదే సర్కిల్ లో ఉన్నాం. వెరీ గుడ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ ఆమె బాగా ఫుడ్డీ అండి. ఫుడ్డీ అంటే అట్లా ఫుడ్డీ కాదు, స్వీట్స్ బాగా తింటది. అవును పాపం, మీకు ఏదో దిష్టి తీసినట్టు ఒక ముక్క ఇస్తుందంట, అంతే అంట కదా? అది కూడా ఇస్తే పాపం మీ ఆయనకు కూడా ఒక్కొక్కటి పెట్టు అప్పుడప్పుడు. ఎలాగో పర్లేదు, నేను తినేస్తాను కదా చెప్తోంది. తిందాం అనుకున్నా ఇచ్చేలాగా లేవు పాప నువ్వు. ఇస్తే తింటామండి, ఇవ్వకుండా ఏం తింటాం మళ్ళీ. సో మీకు ఫ్యూచర్ లో ఒక ఆప్షన్ కూడా ఉంది, మంచి స్వీట్ షాప్ పెట్టుకోవచ్చు. స్వీట్ షాప్ ఉంటుంది, స్వీట్ షాప్ కి బోర్డ్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ స్వీట్స్ అమ్మబడవు, అన్ని తినబడతాయి ఓనర్ తో. అదే అదే. సో ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ ప్రశాంత్. సో విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో చక్కగా కాల్ చేసి మంచి సర్ప్రైజ్ మీ వైఫ్ కి ఇచ్చినందుకు థ్యాంక్స్ అగైన్. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. సరే, ఇప్పుడు ఆ జీడిపప్పులు ఆరిపోయి చాలా సేపు అయింది, ఇంకా నాకు ఓకే. నేను ఇంతకు మించి మిమ్మల్ని వెయిట్ చేయించాను. నాకు ఇచ్చిన క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ కి థ్యాంక్ యూ. నేను చాలా సంతోషిస్తున్నాను. అన్నిటికీ అన్ని నీకే కావాలా అమ్మ పిల్ల? ఓకే, సో మరి జీడిపప్పు రెడీ. మరి మేము టేస్ట్ చూడాలి కదా, మీరు తయారీ విధానం ఇంకొకసారి చూడండి. మసాలా కాజు తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన జీడిపప్పు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మసాలా కాజు రెడీ.